మహిళా రిజర్వేషన్ బిల్లు అనేది రాజకీయాల కంటే ఎక్కువగా సామాజిక కోణంలో చూడాల్సిన అంశం. శతాబ్దాలుగా ఇంటి 4 గోడలకే పరిమితమైన మహిళ దేశ అత్యున్నత చట్టసభల్లో నిర్ణయాధికారిగా మారడం ఒక చారిత్రక పరిణామం. ఇది సమాజంలో ఉన్న లింగ వివక్షను తొలగించి ఆడపిల్లలకు గొప్ప స్ఫూర్తినిస్తుంది. రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం పెరగడం వల్ల సామాజిక హోదాలో విప్లవాత్మక మార్పులొస్తాయి. భారత జనాభాలో సగభాగంగా ఉన్న మహిళలకు చట్టసభల్లో ప్రస్తుతం ఉన్న ప్రాతినిధ్యం 15% లోపే ఉంది. ప్రపంచ ఆర్థిక వేదిక విడుదల చేసే గ్లోబల్ జెండర్ గ్యాప్ ఇండెక్స్ ప్రకారం రాజకీయ సాధికారతలో భారత్ ఇంకా వెనుకబడే ఉంది. రువాండా, క్యూబా వంటి చిన్న దేశాలు చట్టసభల్లో 50% పైగా మహిళా ప్రాతినిధ్యంతో దూసుకుపోతుంటే భారత్ లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఈ అణచివేత స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ప్రాతినిధ్య లోపం వల్లే మహిళల భద్రత, ఆరోగ్యం, ఆర్థిక స్వాతంత్ర్యం వంటి అంశాల్లో చట్టాలు సంపూర్ణంగా రూపుదిద్దుకోవడం లేదు. పరిశోధనల ప్రకారం మహిళలు పాలనలో ఉన్నప్పుడు అవినీతి తక్కువగా ఉంటుందని, ప్రజల సమస్యల పట్ల సున్నితత్వం ఎక్కువగా ఉంటుందని తేలింది. మహిళలకు అవకాశం దక్కితే వారు కేవలం మౌలిక సదుపాయాలకే కాకుండా ఆరోగ్యం, పోషకాహారం, విద్య వంటి మానవ వనరుల అభివృద్ధికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది దేశాభివృద్ధికి ఒక కొత్త గమనాన్ని నిర్దేశిస్తుంది. స్థానిక సంస్థల్లో మనం చూస్తున్న ఒక చేదు నిజం సర్పంచ్ పతి సంస్కృతి. భార్య గెలిచినా తెరవెనుక భర్త లేదా కుటుంబ సభ్యులే పాలనను శాసిస్తున్నారు. ఈ ప్రాక్సీ పాలన చట్టసభలకు పాకకుండా ఉండాలంటే కేవలం రిజర్వేషన్లు ఇస్తే సరిపోదు. మహిళా ప్రతినిధులకు కెపాసిటీ బిల్డింగ్ ద్వారా రాజకీయ శిక్షణ ఇవ్వడం అత్యంత కీలకం. వారికి డిజిటల్ అక్షరాస్యత, బడ్జెట్ కేటాయింపులు, చట్టపరమైన నిబంధనలపై పూర్తి అవగాహన కల్పించినప్పుడే వారు రబ్బరు స్టాంపులుగా మారకుండా స్వతంత్ర నాయకులుగా ఎదగగలరు. సర్పంచ్ పతి సంస్కృతి అసెంబ్లీలు, పార్లమెంటుకు కూడా పాకే ప్రమాదం ఉంది. కేవలం రబ్బరు స్టాంపులుగా మహిళలను వాడితే ఈ రిజర్వేషన్ల లక్ష్యం నీరుగారిపోతుంది. మహిళలకు కేవలం టికెట్లు ఇవ్వడం ద్వారా అధికారం రాదు. వారి స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునేలా రాజకీయ శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్లమెంటరీ నిబంధనలు, బడ్జెట్ కేటాయింపులు, చట్టాల రూపకల్పనపై వారికి అవగాహన కల్పించాలి. మహిళా నేతలు వారి సొంత గొంతును వినిపించినప్పుడే పాలన నిజంగా వారి చేతుల్లోకి వెళ్తుంది. చట్టసభల్లో 33% మహిళలు ఉన్నప్పుడు మహిళా శిశు సంక్షేమంపై బడ్జెట్ కేటాయింపులు గణనీయంగా పెరుగుతాయి. పని ప్రదేశాల్లో భద్రత, సమాన వేతనం, ప్రసూతి సౌకర్యాలు వంటి అంశాలపై కఠినమైన చట్టాలొచ్చే అవకాశం ఉంటుంది. పురుషుల దృష్టికి రాని సూక్ష్మస్థాయి సమస్యలను మహిళా ప్రతినిధులు చట్టసభల ముందుకు తీసుకువస్తారు. రిజర్వేషన్ల వల్ల చదువుకున్న చైతన్యవంతమైన మహిళలు రాజకీయాల్లోకొచ్చే అవకాశం పెరుగుతుంది. కార్పొరేట్ రంగం, సామాజిక సేవా రంగాల నుంచి మహిళలు చట్టసభలకు రావడం వల్ల చర్చల నాణ్యత పెరుగుతుంది. వారు భావోద్వేగాల కంటే తార్కికతకు, డేటాకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఇది సమర్థవంతమైన పాలనకు దారితీస్తుంది. మహిళలపై జరుగుతున్న దాడులు, అత్యాచారాల వంటి కేసుల్లో శిక్షల అమలు వేగవంతం కావాలంటే విధాన నిర్ణేతలుగా మహిళలుండడం ముఖ్యం. రక్షణ వ్యవస్థలో మహిళల సంఖ్యను పెంచడం, మహిళా పోలీస్ స్టేషన్ల బలోపేతం వంటి నిర్ణయాలు చురుగ్గా సాగుతాయి. మహిళల రక్షణ అనేది కేవలం ఎన్నికల హామీగా కాకుండా ఒక ప్రాథమిక బాధ్యతగా మారుతుంది. మొత్తానికి మహిళా రిజర్వేషన్ బిల్లు విజయవంతం కావాలంటే అధికారం ప్రత్యక్షంగా మహిళల చేతుల్లోనే ఉండాలి. రాజకీయ పార్టీలు తమ కుటుంబ సభ్యులను కాకుండా సమర్థవంతమైన మహిళా కార్యకర్తలను ప్రోత్సహించాలి. నిర్ణయాధికారం మహిళల చేతుల్లోకి వెళ్లిన రోజే భారత ప్రజాస్వామ్యం పరిపూర్ణమవుతుంది. అప్పుడే ఈ బిల్లు ఒక చట్టంగా కాకుండా ఒక సామాజిక సంస్కరణగా చరిత్రలో నిలిచిపోతుంది.